హైదరాబాద్ హైటెక్స్లో ఈరోజు పెద్ద ఎత్తున క్రెడాయ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ప్రాపర్టీ ఎక్స్పో నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ముఖ్య అతిథిగా సంజయ్ జాజు సిఎస్ వచ్చారు. అదేవిధంగా భువనగిరి ఎమ్మెల్యే మనతో ఉన్నారు కుంభం అనిల్ రెడ్డి గారు. ఒకసారి మాట్లాడదాం. ఈ యొక్క ఎక్స్పో ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎన్ని రకాల స్టాల్స్ ఉన్నాయి, ఏంటి అనేది కొంత రియల్ ఎస్టేట్ పైన అవగాహన ఉన్న నాయకుడిగా తనతో మాట్లాడదాం. అన్న చెప్పండి, ఒక రియల్ ఎస్టేట్ నాయకుడిగా మీరు ఈ యొక్క ఎక్స్పో ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందని? అది ఈరోజు ఈ హైదరాబాద్ క్రెడై ప్రాపర్టీ షో అనేది ప్రతి సంవత్సరం కూడా క్రెడై హైదరాబాద్ పెడుతుంది. క్రెడై అంటే హైదరాబాద్ బిల్డర్స్ అసోసియేషన్ అన్నట్టు. దీన్ని క్రెడై నేషనల్ చాప్టర్కు అనుబంధం ఈ హైదరాబాద్ క్రెడై. సో క్రెడై అంటేనే ఒక బ్రాండ్, ఒక ట్రస్టు, ఒక నమ్మకం. మరి అట్లాంటి నమ్మకమైన క్రెడై ఈరోజు వీళ్ళు మరి ఇక్కడ ప్రాపర్టీ షో పెట్టడం ప్రతి సంవత్సరం పెడతా ఉన్నారు. అంటే ఇక్కడికి వస్తే ఏంటంటే ఈ హైటెక్స్లో ఎగ్జిబిషన్లో అన్ని స్టాల్స్ ఒక దగ్గర ఉంటాయి. మరి ఎక్కడ ఏ హైదరాబాద్కు నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ఏ డైరెక్షన్లో ఉన్న ప్రాపర్టీస్ కూడా అందరూ కూడా పెద్ద చిన్న బిల్డర్లు అందరూ కూడా ఇక్కడ స్టాల్స్ పెడతారు. హయ్యెస్ట్ వాల్యూ ప్రాపర్టీస్ ఉంటాయి, లోయెస్ట్ వాల్యూ ఉంటాయి, మీడియం ఉంటాయి. సో వాళ్ళకు ప్రజలకు అనువుగా ఏది కొనుక్కోవాలంటే అలా కొనుక్కోవడానికి వీలుంటుంది. అట్ కాంపిటేటివ్ రేట్స్ కూడా దొరుకుతాయి. సో ఇది హైదరాబాద్ క్రెడై ప్రాపర్టీ షోకి సంబంధించి. సరే, ఇది కూడా ఇంకోటి ఏంటంటే హైదరాబాద్ గురించి కూడా చెప్పాలి మనం. హైదరాబాద్ ఈరోజు ఒక ట్రూలీ ఇంటర్నేషనల్ సిటీగా డెవలప్ అవుతుంది. దేశంలో ఎక్కడ లేని విధంగా హైదరాబాద్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఒక గొప్ప ఎయిర్పోర్ట్ ఉంది, ఒక గొప్ప రింగ్ రోడ్. మన రింగ్ రోడ్ అయితే అసలు దేశంలో ఎక్కడ లేదు. ఆనాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కట్టిన రింగ్ రోడ్ ఏదైతే ఉందో దానివల్ల ఈరోజు హైదరాబాద్ ట్రూలీ ఇంటర్నేషనల్ సిటీగా డెవలప్ అయ్యింది అని కూడా చెప్పవచ్చు. సరే, అంతకుముందు ఐటీ ఫౌండేషన్ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ప్లాన్స్ తోటి మొదలైంది. చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్ళినారు, రాజశేఖర రెడ్డి గారు ఇంకా ముందుకు తీసుకెళ్ళినారు. సరే, గత ప్రభుత్వాలన్నీ కూడా రాజకీయమైన పొలిటికల్ వీల్ ఏదైతుందో హైదరాబాద్లో ఎక్కువ ఉన్నది, తెలంగాణలో ఎక్కువ ఉన్నది. కాబట్టి హైదరాబాద్ ఓ ట్రూలీ ఇంటర్నేషనల్ సిటీగా ఈరోజు డెవలప్ అయింది. సరే, ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక విజనరీ లీడర్. గత ప్రభుత్వాల కంటే ఇంకా పెద్ద విజయంతో ఏదైతే రింగ్ రోడ్ ఉందో ఆ స్థాయి కంటే ఎక్కువ ఈరోజు మూసీ రివర్ ఫ్రంట్ అంటే ఒక పెద్ద నది, స్వచ్ఛమైన నదిని దాని ఒక మురికి కూపంలాగా గత ప్రభుత్వాలు ఎవరు పట్టించుకోనప్పుడు మరి పొల్యూటెడ్ రివర్గా అయ్యింది. ఇంత పెద్ద సిటీలో అది ఒక మనకు మచ్చ లాంటిది. మరి ఆ మచ్చను తొలగించి దాన్ని ప్యూరిఫై చేసి దాన్ని ఒక స్వచ్ఛమైన నదిగా అటు భువనగిరి, నల్గొండ ప్రాంత ప్రజలు ఏవైతే ఉన్నాయో పొల్యూషన్ బారిన పడుతుండ్రి మూసి ఇది కాలుష్యం వల్ల. సో అది కానీ మూసీ రివర్ ఫ్రంట్ కానీ గొప్పగా తీర్చిదిద్దు. మరి ఆ మూసీ రివర్ ఫ్రంట్లో ఒక కమర్షియల్ హబ్గా కానీ, రెసిడెన్షియల్ హబ్స్ కానీ, ఒక పాత్వేస్ కానీ, మరి యాంపీ థియేటర్స్ కానీ, సో ఇట్లాంటివన్నీ ట్రేడ్ సెంటర్స్ కానీ ఇవన్నీ కూడా అంటే ఓ ఆహ్లాదకరమైన వాతావరణం మూసి వెంట చేస్తే హైదరాబాదు చాలా గొప్పగా ఎదుగుతుంది. దాని మీద సీఎం గారు ఆయన ఒక విజనరీ లీడర్గా దానికి మూసీ ఫ్రంట్ ఆయన మార్క్గా డెవలప్ చేయబోతున్నారు. దానికి సంబంధించిన అన్ని పర్మిషన్లు కూడా వచ్చినాయి, త్వరలో స్టార్ట్ అవుతుంది. ఈ డెవలప్మెంట్ అంతా కూడా జరుగుతుంది. ఒకవైపు ఇలాంటి క్రెడై లాంటి కంపెనీలు ఇంత పెద్ద ఎత్తున ఎక్స్పోలు పెడుతున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఈ 22A కారణంగా రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టాలన్నా, ఒక దగ్గర ఒక ప్లేస్ కొనాలన్నా, అమ్మాలన్నా ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. దానికి మీరేమంటారు ఒక అధికార పార్టీలో ఉన్న నాయకుడు? అంటే సరే, ఇది 22A అనేది 22A అనేది కూడా అది ఎప్పుడు కూడా ఉంటుంది. అది 22A అనేది ఎప్పుడు ఉంటుంది. సరే, ఈ 22A అనేది కోర్టు మరి గత అక్టోబర్లో అంటే ఎన్నో ఏళ్ళకెళ్ళి దీని మీద లిస్ట్ ఏమైంది అనేది అడుగుతున్న సందర్భంగా గత అక్టోబర్లో 22A మీద లిస్టు చేయాలన్నప్పుడు అధికారులు అప్పటిదప్పుడు ఓ లిస్టు తయారు చేసి ఇచ్చారు. సరే, అవి చూస్తే ఈరోజు మరి ఇప్పుడు ఎట్లా ఉన్నాయంటే కొన్ని సర్వే నెంబర్స్ ఉంటాయి. 100 ఎకరాల ల్యాండ్ ఉంటుంది, అందులో 90 ఎకరాలు ప్రైవేట్ ల్యాండ్ ఉండొచ్చు, 10 గవర్నమెంట్ ల్యాండ్ ఉండొచ్చు. సరే, అధికారులది కానీ ప్రభుత్వం కానీ ఆ రోజున్న పరిస్థితులలో మరి ఆ సర్వే నెంబర్ అంతా కూడా సర్వే నెంబర్లు అది ఉన్నప్పుడు దాన్ని ఆ విధంగా 22 POBలో పెట్టాల్సిన ప్రొవిజన్ లిస్ట్లో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. సరే, ఇది ఆ ఇబ్బంది మనకు తెలిసే లోపలనే మేము గత 4 ఏళ్ల కిందనే నేను ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్య గారు, నేను భువనగిరి ఎమ్మెల్యేను పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని గత 4 నెలల కిందనే మేము అడిగినాం. ఈ 22A తోటి మా ప్రాంతంలో చాలా ఇబ్బంది అవుతుంది, తీసేయాలన్నాం. దాని మీద అప్పటి నుంచే దృష్టి పెట్టినాం. ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్ళినాం, వారి స్థాయి దృష్టికి తీసుకెళ్ళినాం. వారు కూడా మీకు తెలుసు ఈ మధ్యన మొన్న చెప్పారు ఇవన్నీ కూడా క్లియర్ చేసేస్తాం, ఎవరు ఇబ్బంది పడే అవసరం లేదు, ఎవరు ట్రాన్సాక్షన్ ఆగదని కూడా ముఖ్యమంత్రి త్వరలో ఒక క్లారిటీ ఇస్తుందా ప్రభుత్వం? 100% వస్తుంది. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా ప్రజల
ప్రజలకు మేలు చేయడమే ప్రభుత్వాలు చేయాలి. సో అందులో మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నెంబర్ 1 ఉంటారు. అందులో ఏ మాత్రం సందేహం లేదు. రెవెన్యూ మినిస్టర్ గారు కూడా దాని మీద స్పందిస్తారు. రేపు మాకు సూర్యాపేటలో రెవెన్యూ మీద ఒక భూములకు సంబంధించి మ్యాపింగ్ కానీ ధరణి కానీ అది మన భూభారతి కానీ దీని మీద మాకు ఒక రివ్యూ లాంటిది సూర్యాపేటలో ఉంది. అక్కడ కూడా మేము పార్టిసిపేట్ అవుతున్నాం. ఖచ్చితంగా ప్రజలకు ఎవరికి ఎక్కడ ఇబ్బంది రావద్దు. ఏ ప్రభుత్వాలు చేసినా ఎవరు చేసినా తప్పులే అవుతాయి. బట్ ఏదన్నా ఇది ఒక షార్ట్ టర్మ్లో అప్పటిదప్పుడు జరిగిన పరిస్థితి, దీన్ని చక్కదిద్దుకునే కార్యక్రమం మా ప్రభుత్వం చేస్తుంది. సో ఇది క్రెడాయికి వచ్చిన ఎమ్మెల్యే చెప్తుంది ఏంటంటే 22A ప్రభుత్వం